రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలు రెండో విడత ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. 2025కు గాను కేంద్ర ప్రభుత్వం 139 మంది పద్మ పురస్కారాలను ఎంపిక చేసింది. ఇందులో 7 పద్మ విభూషణ్, 11 పద్మభూషణ్, 113 పద్మశ్రీలు ఉన్నాయి. తొలి విడతగా ఏప్రిల్ 28న బహుకరించిన పద్మ అవార్డులలో 71 మంది ఈ పురస్కారాలను అందుకున్నారు. మిగిలిన 68 మందికి రెండో విడత కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. తెలంగాణ నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అవార్డు ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధానేకర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్, అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడైన మందకృష్ణ మాదిగ తన అవిశ్రాంత పోరాటంతో ఎస్సీ ఉపవర్గీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడంలో కీలక పాత్ర పోషించారని అవార్డుతో పాటు అందజేసిన ప్రశంసా పత్రంలో రాష్ట్రపతి భవన్ పేర్కొంది. మందా కృష్ణ మాదిగ లోక్ కార్య श्री रेबकांत महंत कला सत्रिया मास्क